అందరికీ నమస్కారం. గత 7వ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప తత్వాన్ని, ఈ సృష్టి రహస్యాన్ని శ్రీకృష్ణుడు వివరించడం మనం విన్నాం కదా. ఆ మహాజ్ఞానాన్ని విన్న అర్జునుడికి జీవితపు చివరి మజలి అయిన మరణం గురించి కొన్ని గంభీరమైన సందేహాలు వచ్చాయి. మనిషి చనిపోయే ముందు ఏమాలోచించాలి? ఆ ఆఖరి క్షణాల్లో భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలి? అసలు బ్రహ్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఈ అనంతమైన విశ్వంలో జీవుడి ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? ఇలాంటి ఎన్నో లోతైన ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో అత్యంత స్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు. ఆ మరణ రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు ఎంతో వినయంగా అడిగిన 7 ప్రశ్నలకు కృష్ణుడు ఎంతో ఓపికగా ఇలా బదులిచ్చాడు. పార్థా, ఎప్పటికీ నాశనం లేని, మార్పులేని అత్యున్నతమైన తత్వమే బ్రహ్మము, పరమాత్మ. ఇక ప్రాణులన్నీ పుట్టడానికి, వాటి మనుగడకు కారణమయ్యే సృష్టే కర్మ అనబడుతుంది. ఎప్పటికైనా నాశనమైపోయే ఈ భౌతిక ప్రపంచమే అధిభూతం. సూర్య చంద్రాది దేవతా స్వరూపమే అధిదైవం. ఇక ప్రతి ప్రాణిదేహంలో అంతర్యామిగా ఉండి వారి కర్మలకు సాక్షిగా ఉండేది నేనే. నా ఆధారం లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు అని కృష్ణుడు వివరించాడు. ఆ తర్వాత అర్జునుడు అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు, అనగా మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు కృష్ణుడు ఇచ్చిన సమాధానం ప్రతి మనిషికి కనువిప్పు కలిగిస్తుంది. శ్రీకృష్ణుడు మనిషి జీవితానికే అత్యంత ముఖ్యమైన సత్యాన్ని బయటపెట్టాడు. అర్జునా, ఒక మనిషి తన జీవితాంతం ఎలా బతికాడన్నది ఎంత ముఖ్యమో, మరణ సమయంలో అతని మనసులోని ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది కూడా అంతే ముఖ్యం. ప్రాణాలు వదిలే ఆఖరి క్షణంలో మనిషి ఏ భావననో, ఏ రూపాన్నైతే బలంగా స్మరిస్తాడో, మరసటి జన్మలో వాడు ఆ రూపాన్ని, ఆ గతినే పొందుతాడు. ఎవరైతే చివరి శ్వాసలో ఎలాంటి ఇతర ఆలోచనలూ లేకుండా నన్ను, పరమాత్మను మాత్రమే స్మరిస్తారో వారు నేరుగా నన్నే చేరుకుంటారు. వారికి మళ్లీ పుట్టుక అనేది ఉండదు. ఇది వినడానికి సులభంగానే ఉన్నా, ప్రాణాలు పోయే ఆ భయంకరమైన క్షణంలో భగవంతుడు గుర్తుకురావడం అంత సులువు కాదు కదా. నొప్పి, భయం, కుటుంబం మీది మమకారం ఇవన్నీ దేవుడిని మర్చిపోయేలా చేస్తాయి. మరి ఉపాయమేమిటి? దీనికి కృష్ణుడు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించాడు. అర్జునా, మరణ సమయంలో నామీద ధ్యాస ఉండాలంటే జీవితాంతం నన్ను స్మరించే అలవాటుండాలి. అప్పుడే ఆఖరి క్షణంలో నేను గుర్తుకొస్తాను. అందుకే ఒకటే మార్గం, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. అంటే అన్నివేళలా ప్రతీక్షణం నన్ను మనసులో స్మరిస్తూనే ఉండు. అదే సమయంలో నీ కర్తవ్యమైన ఈ యుద్ధాన్ని కూడా చెయ్యి. మనసును, బుద్ధిని నామీద లగ్నం చేసి నీ బాధ్యతలను నిర్వర్తిస్తే మరణ సమయంలో ఖచ్చితంగా నన్నే చేరుకుంటావు. దుఃఖాలకు నిలయమైన ఈ అశాశ్వతమైన లోకంలో తాత్కాలిక సుఖాల కోసం పాకులాడకుండా శాశ్వతమైన ఆనందాన్నిచ్చే పరమాత్మను ఆశ్రయించాలని కృష్ణుడు స్పష్టం చేశాడు. చివరిగా ప్రాణాలు వదిలిన జీవులు ప్రయాణించే 2 మార్గాలను కృష్ణుడు వివరించాడు. పార్థా, మరణించిన జీవులకు 2 దారులుంటాయి. ఒకటి, వెలుగుతో కూడిన అర్చిరాది మార్గం, ఉత్తరాయణం. ఈ మార్గంలో ప్రయాణించిన బ్రహ్మజ్ఞానులు తిరిగి జన్మించరు, నేరుగా పరమాత్మను చేరుకుంటారు. రెండవది, చీకటితో కూడిన ధూమాది మార్గం, దక్షిణాయణం. ఈ దారిలో వెళ్లిన వారు కొంతకాలం స్వర్గసుఖాలు అనుభవించి పుణ్యం క్షీణించగానే మళ్లీ మళ్లీ ఈ భూమిమీద జన్మిస్తూనే ఉంటారు. నిజమైన యోగి ఈ 2 మార్గాల రహస్యాన్ని తెలుసుకొని ఎప్పుడూ మోహానికి గురికాడు. కాబట్టి అర్జునా, నువ్వు నిరంతరం యోగయుక్తుడవయ్యుండి నీ ధర్మాన్ని నిర్వర్తించు అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు. మరణం పట్ల భయాన్ని పోగొట్టి కర్తవ్యం వైపు నడిపించిన ఈ అధ్యాయం తర్వాత భగవద్గీతకే కిరీటంలాంటి పరమ రహస్యమైన 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో కృష్ణుడు ఏమి బోధించాడో తదుపరి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.